ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియాకు శుభాకాంక్షలు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో కుర్రాళ్ళు బాగా ఆడారు. వాళ్ళ ఆట చూస్తుంటే ఆకాశం హద్దులుగా చెలరేగిపోయారు. సంజు శాంసన్ ఆట చాలా బాగా ఆడింది. ప్రతి గేమ్లో ఫెయిల్ అవుతున్న అభిషేక్ శర్మ ఈరోజు మాత్రం చాలా సూపర్గా ఆడారు. తర్వాత వచ్చిన ఇషాంత్ కిషన్ కూడా చాలా బాగా ఆడారు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు కొంచెం తడబడిన శివన్ దూబే లాస్ట్ ఓవర్లో 24 రన్లు చేసి 255 స్కోర్కు తీసుకెళ్లారు. ఇది ఒకానొక టైంలో ఇది సరిపోదేమో న్యూజిలాండ్ టీం కనిపించింది. కానీ తర్వాత వచ్చిన న్యూజిలాండ్ ప్లేయర్లు మన బౌలర్ల బౌలింగ్ చూస్తుంటే భయపడిపోయారు. బుమ్రా బౌలింగ్ చూస్తుంటే ఒకనొకడు వాళ్ళకు భయం వేసింది అనిపించింది. బుమ్రా మన ఇండియాకు దొరికిన కోహినూర్ వజ్రం లాంటి వాడు. ఇలాంటి బౌలర్లు చాలా అరుదు. వరుణ్ చక్రవర్తి కానీ, హర్షదీప్ సింగ్ కానీ, అక్షర్ పటేల్ కానీ చాలా మంచి బౌలింగ్ వేసి చాలా తక్కువ స్కోర్లోనే కట్టడి చేశారు. వాళ్ళు వచ్చిన బౌలరు వచ్చిన వికెట్లు తీస్తుంటే న్యూజిలాండ్ జట్టు త్వరగా వికెట్లు పడగొట్టుకొని ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆల్అవుట్ అయిపోయారు. టీమిండియా 2026 వరల్డ్ కప్ కూడా మనదే అని వరల్డ్ కప్ను సాధించారు. 2007, 2011 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, మళ్ళీ 2026 టీ20 వరల్డ్ కప్ నెగ్గాం. జట్టు కుర్రాళ్ళు మాత్రం చాలా బాగా ఆడారు. అహ్మదాబాద్ స్టేడియం మనకు కలిసి రాదు, దాంట్లో టీమిండియా గెలేదని చెప్పిన వాళ్ళ నోటికి తాళాలేశారు. ఏదైనా అందరు కలిసి కట్టుకుంటే సాధ్యమని నిరూపించారు. ఇలా ఇంకెన్నో సిరీస్లు గెలవాలని కోరుకుంటూ ఇది నా అభిప్రాయం. జై హింద్. భారత్ మాతాకి జై.